శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాను. అదేంటి విచిత్రంగా ఉంది? ఇది యెహోవా కదా, దేవుడు కదా, తండ్రి కదా. అదేంటి నువ్వు కుమారుడు అయితే, దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమంటా ఉన్నాడు? ఆశ్చర్యంగా లేదా? నువ్వు దేవుని కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నాడంటే అపవాదనేవాడు. నువ్వు యెహోవా కదా, నువ్వు యెహోవా అయితే, నువ్వు దేవుడు అయితే, నువ్వు తండ్రి అయితే ఈ రాళ్ళను రొట్టెలను ఆజ్ఞాపించు అనకుండా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమంటా ఉన్నాడేంటి? అపవాది అబద్ధం చెప్పాడా? సరే, అపవాది అబద్ధం చెప్పాడా లేదో మనం చూద్దాము. అలాగే మనము 5వ వచనం నుంచి కూడా చూద్దాం. మనము 5వ వచనం చూసినట్లయితే మనము, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే